ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే ఎందుకున్నామంటే మా ఆస్తులన్నీ అయితే పోలీసు వాళ్ళు అయితే తీసేసుకున్నారు. ఎందుకంటే గాడ్జిల్లా అయితే మన ఊర్లోకి వచ్చి మొత్తం అయితే అటాక్ అయితే చేసింది. ఊరు మొత్తం ధ్వంసం అయితే అయిపోయింది. మన ఇల్లు కాడికైతే వచ్చి మొత్తం మన ఇల్లుని అయితే ధ్వంసం అయితే చేసేసింది. దాంతోపాటు మన ఆస్తి పత్రాలు అయితే మొత్తం అయితే కాలిపోయాయి. అందువలన పోలీసు వాళ్ళు అయితే మొత్తం అయితే ఊరు మొత్తం అయితే చెక్ చేశారు. దొంగలు అయితే మన ఊరిని అయితే దోచుకుంటున్నారంట. కాబట్టి పోలీసు వాళ్ళు మన ఆస్తి పత్రాలు అవేమి లేవు కాబట్టి మనల్ని అయితే నెట్టేశారు. అవును కదా షించాన్? మమ్మీ ఏంటి మమ్మీ వాళ్ళు మన ఇంటి కాడికి వచ్చి మనల్ని నెట్టేశారు? అరే షించాన్, ఏం చేయలేమురా. మన ఇల్లు మన ఆస్తి పత్రాలు మొత్తం అయితే వాళ్ళ చేతులు అయితే ఉన్నాయి. మన ఇల్లు ఆస్తి పత్రాలు అయితే మొత్తం కాలిపోయాయిరా. మనం అయితే ఏం చేయలేము. మమ్మీ ఎలా మమ్మీ ఇప్పుడు? మమ్మీ 2 రోజులైంది మమ్మీ మనం తిని. అరే షించాన్, నాకు ఆకలేస్తుందిరా. నువ్వైనా గొడవలన్నీ వేసుకున్నావు, నేనైతే గొడవలు కూడా వేసుకోలేదు. మమ్మీ ఆ గాడ్జిలా ఎందుకు మమ్మీ వచ్చింది ఇప్పుడు? అనవసరంగా మన ఇల్లు మొత్తం ఆస్తి మొత్తం పోయింది మమ్మీ. ఏం లేదు మన కాడ. అదే కదరా షించాన్, ఆ గాడ్జిలాని ఎవరు గెలికారో కానీ నా చేతికి చిక్కాలి. వాళ్ళైతే అయిపోయారా షించాన్. మామయ్య అవును మామయ్య. మామయ్య నాకేదో ఒకటి ఇప్పి మామయ్య, అర్జెంటుగా ఆకలేస్తుంది. సరే ఉండరా షించాన్, వీళ్ళు ఎవరినైనా అడుగుతాను. హలో అన్న, ఏదైనా ఉంటే పెట్టండి అన్న, పిల్లోడికి ఆకలేస్తుందంట. హలో అక్క, ఏదో ఒకటి ఉంటే పెట్టక్క, మాకు ఆకలేస్తుంది, పిల్లోడు ఉన్నాడు. అరే బాబు ఏంది బాబు నువ్వు పొద్దున్నే పక్కెళ్ళు? అరే ఏంట్రా వీళ్ళు అడుగుతుంటే తిడుతున్నారు. అదే కదా మామయ్య, ఏంటో అలా తిడుతుంది? సరే షించాన్, వీళ్ళు ఎవరు ఏం చెల్లారులే కానీ మనం వేరే చోట వెళ్ళి అడుక్కుందాం పదా. సరే పద మామయ్య. ఈయన ఎవరో ఉన్నారా, ఈయన అడదాం పదా. సరే పద మామయ్య. అదే అన్న, ఏదో ఒకటి ఉంటే ఈ అన్న, పిల్లాడు ఉన్నాడు, ఆకలేస్తుంది. ఏంట్రా ఈయన అడుగుతుంటే వెళ్ళిపోతున్నాడు. మామయ్య వీళ్ళ వల్ల ఎవరో కావట్లేదు మామయ్య, మనం అయితే వెళ్ళి ఏదో పని చేసుకుని తిందాం పద మామయ్య. అరే షించాన్, ఇదేదో రెస్టారెంట్ లాగా ఉందిరా, వెళ్ళి ఏదో అడుగుతా ఉండు. సరే మామయ్య. హలో అక్క, ఈ రెస్టారెంట్ మీదేనా? అవును బాబు, ఈ రెస్టారెంట్ మాదే. ఏం కావాలి నీకు? అక్క మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఏదైనా ఉంటే పెట్టండి అక్క. ఏంటి నువ్వు పొద్దున్నే వచ్చి బేరం చెడగొడుతున్నావు? వెళ్ళు పక్కెళ్ళు. అరే షించాన్, ఏంద్రా వీళ్ళు ఒక్కరు కూడా ఇవ్వట్లేదు నాకు. అదే కదా మామయ్య, వాళ్ళు తినడానికి ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. మామయ్య ఇప్పుడు ఎలాగ మామయ్య, నాకు ఆకలేస్తుంది. ఏమోరా షించాన్, వేరే చోట వెళ్ళి అడుగుదాం పదా. సరే పద మామయ్య అయితే. దారా షించాన్, త్వరగా వేరే చోట వెళ్ళి అడుగుదాం. వస్తున్నా మామయ్య. అరే షించాన్, ఎంత ఎత్తుకున్నా ఏంద్రా ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. అదే కదా మామయ్య, ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు అడిగినా విసుక్కుంటున్నారు. ఏంది మామయ్య? అదే కదరా షించాన్. మామయ్య ఓ పని చేద్దామా? ఏంట్రా షించాన్? మామయ్య ఇటు చుట్టుపక్కల ఎవరు లేరు మామయ్య, ఇదో ఈ కార్ ఏదో పెద్ద లగ్జరీస్ కార్ లా ఉంది మామయ్య, దీన్ని తీసుకెళ్లి అమ్మేద్దాం మామయ్య. అరే షించాన్, ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యవు? మామయ్య ఇంకేం చేద్దాం మామయ్య, మనకు ఆకలేస్తుంది, ఇంకేం చేయలేము. సరే షించాన్, ఒక్క దొంగతనం అయితే చేద్దాం. సరే కానీ మామయ్య. రే షించాన్, త్వరగా ఎక్కురా, ఆయన ఎవరో చూసేశారు. అలాగే మామయ్య పద. సరే షించాన్, త్వరగా పద మామయ్య. అలాగే షించాన్, పోతున్నాను. మామయ్య ఏంటి మామయ్య నువ్వు అలా తోలుతున్నావు? అరే షించాన్, ఏంద్రా కారు వెరైటీగా ఉంది. మామయ్య వెంటనే సిమియాన్ కాడికి పద మామయ్య, ఈ కార్ అయితే అమ్మేది, మనమైతే డబ్బులు తీసుకుందాము. అలాగే షించాన్, పోతున్నాను. మామయ్య ఏంటి మామయ్య ఇలా జరిగింది? మనకి 2 రోజుల నుంచి ఒక్కడ కూడా ఫుడ్ పెట్టట్లేదు. అదే కదరా షించాన్, ఆ గాడ్జిలా రావడం ఏందో, మన ఇల్లు ఆస్తి పత్రాలు అన్ని కాలిపోవడం ఏందో అర్థమే కావట్లేదు రా షించాన్. అదే కదా మామయ్య, ఒక్కరు కూడా ఫుడ్ పెట్టట్లేదు మామయ్య. అవునరా షించాన్. మామయ్య ఇంకా ఎంత దూరం మామయ్య సిమియాన్ షాపు? అది షించాన్, ఏంద్రా ఈ కారు ఇలా ఉంది, రోడ్డు మొత్తం దారులు మొత్తం యాక్సిడెంట్ చేస్తా వచ్చాను. చూసావరా షించాన్ ఎట్లా వస్తుందో కారు? ఎలాగోలా కార్ అంతే తీసుకెళ్ళిపోం మామయ్య సిమియాన్ కాడికి. కార్ అయితే అమ్మేసి మనం అయితే శుద్ధంగా అన్నం తిందాము. అలాగే షించాన్, పోతున్నాను. మామయ్య జాగ్రత్తగా పద, మళ్ళీ వాళ్ళు డబ్బులు అడిగారంటే కష్టం. అవునరా షించాన్, అది కూడా నిజమే. ఇద్దరు సిమియాన్ షాప్కి అయితే వచ్చేసాము, ఇప్పుడు సిమియాన్ ఆడున్నాడు ఎత్తుకాలి. మామయ్య త్వరగా పద మామయ్య, ఈ కార్ అయితే అమ్మి అర్జెంట్గా ఏదో తినాలి. అవునరా షించాన్, పెద్ద ఆకలి అయితే వస్తుంది. అద్దో ఆడైతే సిమియాన్ అయితే ఉన్నాడు. అవును మామయ్య పద. హలో సిమియాన్, ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే ఫ్రాంక్లిన్, ఏమైంది, ఎలా వచ్చావు, ఏంటి ఇలా ఉన్నావు నువ్వు? సిమియాన్, నీతో కొంచెం మాట్లాడాలి సిమియాన్. అవునా, సరే ఒక్క నిమిషం ఉండు. అలాగే సిమియాన్. హే సిమియాన్, నాకు అర్జెంటుగా నువ్వు ఏం చేసైనా సరే, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నాకు ఎలాగైనా ఆ లావా బేబీ అయితే కావాలి. బాస్ ఏంటి బాస్, మీరు కూడా ఎంత వెతికినా లావా బేబీ అయితే దొరకట్లేదు. మీరు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి చాలాసార్లు ఎత్తుకో మా మనుషులతో కలిసి, కానీ అది మాత్రం చిక్కట్లేదు. హే సిమియాన్, నువ్వు ఏమైనా చేయి, నాకు రేపు సాయంత్రం కల్లా ఆ లావా బేబీ అయితే నాకు కావాలి. ఏమైనా చేసుకో, నాకు మాత్రం లావా బేబీ కావాలి. నేనైతే వెళ్తున్నాను, నువ్వు కానీ తీసుకురాలేదో నీ తల అయితే లేసిపోద్ది. రేపు సాయంత్రం కల్లా ఆ లావా బేబీ నా కాడ ఉండలేదో తర్వాత నీ ఇష్టం, నీ మొండెంత అలా 2 విడదీసి పక్కన పడేస్తాను. బాస్ ఏంటి బాస్ అలా అన్నారు, అది మాత్రం చిక్కట్లేదు, మీరేమో ఇలా చెప్తున్నారు.
అదంతా నాకు తెలియదు సిమియాన్. నువ్వు ఎలాగైనా ఆ లావా బేబీని అయితే తీసుకురావాలి. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, నాకు మాత్రం ఆ లావా బేబీ అయితే కావాలి. అలాగే బాస్, ఎలాగైనా చూస్తాను బాస్. అలాగే బాస్, మీకు ఎలాగైనా రేపు సాయంత్రం కల్లా తెచ్చిస్తాను. కానీ మీరు చెప్పిన దానికన్నా ట్రిపుల్ అమౌంట్ అయితే ఇవ్వాలి. ట్రిపుల్ అమౌంట్ కాదు, నువ్వు అడిగిన దానికి డబుల్ ఇస్తాను. కానీ నువ్వు ఎలాగైనా లావా బేబీని అయితే తెచ్చి నా చేతిలో పెట్టు. తర్వాత నీ ఇష్టం, నువ్వు అడిగిన దానికి డబుల్ ఇస్తాను. అలాగే బాస్, మీరైతే వెళ్ళండి, నేనైతే చూసుకుంటాను. ఇంకా అమ్మయ్య, ఏంటి ఫ్రాంక్లిన్ ఆయన ఎంతసేపు మాట్లాడాడు? నేనేదో బెదిరిస్తున్నాడు. అదే ఫ్రాంక్లిన్, ఏదో పెద్ద గొడవలే, ఆయన మా బాసు. ఏంటి నీకు బాసా? అవును ఫ్రాంక్లిన్, నాకే బాసు. ఏంటో పని చెప్పు. మొన్న గాడ్జిల్లా వచ్చి అటాక్ చేసింది కదా. అవును, అటాక్ చేసింది. దాంట్లో మా ఇల్లు కూడా ఉంది సిమియాన్. కాకపోతే ఏంటంటే ఆ గాడ్జిల్లా అటాక్ చేసినప్పుడు మా ఇల్లు ఆస్తిపత్రాలన్నీ కాలిపోయాయి. పోలీసు వాళ్ళు ఏమంటే మా ఇల్లు అయితే జప్తు చేశారు, మమ్మల్ని ఏమో ఇలా చేసేసారు. నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయి సిమియాన్. ఏంటి నేను హెల్ప్ చేయాలా? అవును సిమియాన్, నువ్వే హెల్ప్ చేయాలి. ఇద్దో నేను ఒక కార్ అయితే తీసుకొచ్చాను, దాన్ని అయితే తీసుకొని నాకైతే ఎంతో కొంత డబ్బి, అలాగే ఏదైనా పని ఉంటే చెప్పు, ఇక్కడే పని చేసుకుని ఉంటాను. ప్లీజ్ సిమియాన్. అవునా ఫ్రాంక్లిన్, సరే నువ్వైతే ఆ కార్ అయితే తీసుకెళ్ళు. నువ్వైతే ఆ కార్ అయితే తీసుకెళ్ళు. కానీ నేను కొంచెం డబ్బు ఇస్తాను, అయితే వెంటనే వెళ్ళి. ఓ ఫ్రాంక్లిన్, నేనైతే కొంచెం డబ్బు ఇస్తాను, నువ్వైతే ఆ కారులో వెళ్ళి ఏదో ఒకటి తినేసారా షించాన్ని తీసుకెళ్ళి. ఈ లోపల నేనైతే వెళ్ళి ఏదో ఒక పని అయితే చూస్తాను. ఓ థ్యాంక్ యూ సిమియాన్, చాలా థ్యాంక్స్. సరే అయితే నేనైతే వెళ్ళేసి సాయంత్రం వస్తాను. అలాగే ఫ్రాంక్లిన్. రారా షించాన్, సిమియాన్ అయితే మనకైతే మనీ అయితే ఇచ్చేసాడు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి తిందాము. అలాగే మామయ్య, వస్తున్నాను. అమ్మయ్య మామయ్య, సిమియాన్ అయితే చాలా మంచోడు మామయ్య. కారు తీసుకోలేదు కానీ డబ్బులు ఇచ్చాడు తినడానికి. అవునరా షించాన్, సిమియాన్ అయితే చాలా మంచోడు. మనమైతే వెళ్ళి అరే సిమియాన్కి ఏదో పని చేసి పెట్టాలరా మనము. మామయ్య, ఏ పని చేసినా చేసి పెట్టాలి మామయ్య, మర్చిపోకు. అవునరా షించాన్, ఏ పని చెప్పినా చేయాలి. ఇంకా మామయ్య, ఆ పిజ్జా అయితే భలే ఉంది కదా. అవునరా షించాన్, సూపర్గా ఉంది, కడుపు నిండా తిన్నాం రా ఈరోజు. అవునరా షించాన్, సూపర్గా ఉంది. మామయ్య, ఇప్పుడు వెంటనే వెళ్ళి సిమియాన్ చెప్పిన పని చేయాలి మామయ్య, మర్చిపోకు. అవునరా షించాన్, సిమియాన్ చెప్పిన పని అయితే కన్ఫామ్గా అయితే చేయాలి మనం. ఇద్దరు సిమియాన్ అయితే ఇక్కడే ఉన్నాడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నాడేమో. అవును మామయ్య, ఇక్కడే ఉన్నట్టున్నాడు, కార్లు అయితే అమ్మి పెట్టినట్టున్నాడు. సరేలే, ఇండు వెళ్ళి మాట్లాడదాం. హలో సిమియాన్. ఫ్రాంక్లిన్, తిన్నావా కడుపు నిండా? తిన్నాను సిమియాన్, ఏం చేయాలి చెప్పు, చేస్తాను. అదే ఫ్రాంక్లిన్, చాలా కష్టమైన పని, నువ్వు చేస్తావో లేదో తెలీదు. ఓ సిమియాన్, నా గురించి తెలుసు కదా, ఏ పని చెప్పినా ఈజీగా చేసేస్తాను, చెప్పు అదేంటో. ఫ్రాంక్లిన్, ఇదైతే చాలా రిస్కీ. ఫ్రాంక్లిన్, ఈ మిషన్ అయితే చాలా రిస్కీ. నువ్వు కానీ చేసావంటే నీకు కొన్ని కోట్ల డబ్బులు అయితే వస్తాయి. దాంతోపాటు నీ ఇల్లుని, నీ ఆస్తిని అయితే కూడా విడిపించవచ్చు. కానీ ఇది చాలా రిస్కీ. ఏంటి సిమియాన్, నాకు ఆస్తి అన్నీ వచ్చేస్తాయా? కొన్ని కోట్ల డబ్బులు వస్తాయా? అది ఏం మిషన్ చెప్పు సిమియాన్, ఈజీగా చేసేస్తాను. ఏంటో త్వరగా చెప్పు. నేనైతే ఒక ఐలాండ్కి అయితే పంపిస్తాను. ఆ ఐలాండ్లో అయితే ఒక లావా బేబీ అయితే ఉంటుంది. ఆ లావా బేబీని అయితే నువ్వు తీసుకురావాలి. కానీ అది చాలా రిస్కీ ఫ్రాంక్లిన్, ఒకసారి ఆలోచించుకో. ఏంటి, ఒక ఐలాండ్లో లావా బేబీని తీసుకురావాలా? అంతేనా? ఈజీగా చేసేస్తాను, ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలా చెప్పు, తీసుకొచ్చేస్తాను. ఓ ఫ్రాంక్లిన్, నువ్వు అనుకున్నంత ఈజీ కదా అది. అక్కడ ఒక పెద్ద లావా గార్డ్ ఉంటాడు, వాళ్ళని తప్పించుకొని నువ్వు ఆ లావా బేబీని అయితే తీసుకురావాలి. చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఏంటి, లావా గాడ్డా? అవును ఫ్రాంక్లిన్, లావా గార్డు. నువ్వు చూసావు కదా మొన్న గాడ్జిల్లా వచ్చింది. ఆ గాడ్జిల్లా వచ్చింది దేనికో చెప్పు సిమియాన్, దేనికి వచ్చింది అది? అదైతే మన ఊర్లోకి లావా గార్డ్ అయితే వచ్చింది. వాడు ఏమన్నా మన లాస్ ఏంజల్స్కి ఏమన్నా, ఆ లావా గార్డ్ ఏమన్నా మన లాస్ ఏంజల్స్కి ఇబ్బంది కలిగిస్తాడేమోనని గాడ్జిల్లా వచ్చి వాడిని అయితే కొట్టి ఐలాండ్లో పడేసి వెళ్ళిపోయింది. వాటితో పాటు లావా గాడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 5 అయితే వాళ్ళ అమ్మ అయితే తీసుకెళ్ళింది. వాడి దగ్గర అయితే ఒకటి ఉంది. ఆ ఒక్కటైతే నువ్వు తీసుకురావాలి. చాలా జాగ్రత్తగా అయితే తీసుకురావాలి. ఏ మాత్రం లావా గాడికి తెలిసిందా ఇంకేం లేదు, లాస్ ఏంజల్స్ మొత్తం అయిపోయింది, ఇంకా కథం. ఏంటి అంత రిస్కీయా? సరే సిమియాన్, నీకోసం ఏదైనా చేస్తాను. సరే నేను ఇప్పుడే వెళ్ళాలా, రేపు వెళ్ళాలా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళు సిమియాన్, నాకు మాత్రం రేపు సాయంత్రం కల్లా కావాలి. మర్చిపోకు, రేపు సాయంత్రం కల్లా కావాలి. ఏంటి, రేపు సాయంత్రమా? అలాగే సిమియాన్, ఎలాగైనా తీసుకొస్తాను. సరే ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం మేము, రేపు వెళ్ళి తీసుకొస్తాము. అలాగే ఫ్రాంక్లిన్, వెళ్ళి పనుకోపో అయితే. అలాగే సిమియాన్, చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. ఏం పర్లేదులే ఫ్రాంక్లిన్, వెళ్ళి జాగ్రత్తగా పనుకో. అదే దారా షించాన్, వెళ్ళి పనుకొని రేపు వెంటనే మిషన్ పైన వెళ్ళాలి. మామయ్య, ఏంటి మామయ్య లావా గార్డ్ అంటున్నాడు, ఏందో అంటున్నాడు సిమియాను. అరే షించాన్, రేపు పొద్దున్న చెప్తాలేరా, ఇప్పుడు వెంటనే వెళ్ళి పనుకుందాం, రేపైతే చాలా పని ఉంది మనకి.
అలాగే మామయ్య. అమ్మయ్య షించాన్ రారా పోదాము, ఆ లావా బేబీని అయితే తీసుకురావాలి. మామయ్య వస్తున్నాను. సిమియన్ వెళ్ళొచ్చా ఇంకా? ఫ్రాంక్లిన్ వద్దు, అక్కడ పెట్టిన కార్ అయితే అమ్మేశాను. వద్దు, నువ్వైతే నీకైతే అక్కడ కనపడుతున్న బైక్ అయితే తీసుకెళ్ళి జాగ్రత్తగా అయితే వెళ్ళిరా. అలాగే సిమియాన్. రారా షించాన్. మామయ్య వస్తున్నాను. సరే అయితే సిమియాన్, మేమైతే వెళ్ళి ఆ లావా గొడ్డ అయితే తీసుకొస్తాము. అలాగే ఫ్రాంక్లిన్ జాగ్రత్త, ఆ లొకేషన్ అన్ని నీకైతే పెట్టేశాను, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే సిమియాన్. అలాగే సిమియాన్. మామయ్య ఈ బైక్ అయితే సూపర్గా ఉంది మామయ్య. అవునరా షించాన్, ఈ బైక్ అయితే సూపర్గా ఉంది. చూసావా మామయ్య ఎంత స్పీడ్ వెళ్తుందో? అవునరా షించాన్ చూసావా? అవునరా షించాన్, ఈ బైక్ అయితే చాలా సూపర్గా వెళ్తుంది. ఈ బైక్ తో అయితే ఆ లావా గార్డెన్ అయితే ఈజీగా తీసుకొచ్చేయచ్చు. అవును మామయ్య, ఈజీగా దానికి కనపడకుండా అయితే తీసుకొచ్చేయచ్చు. అవునరా షించాన్. మామయ్య ఇప్పుడు ఆ లావా బేబీ ఎక్కడుంది మామయ్య? అదే షించాన్, సిమియాన్ అయితే లొకేషన్ పంపించాడు. అది ఎక్కడో బీచ్ అవతల అయితే ఉంది. ఇప్పుడు మనమైతే వెంటనే అక్కడికైతే వెళ్ళి. మామయ్య ఇప్పుడు ఐలాండ్ ఎక్కడుంది మామయ్య? అదే షించాన్, పోతున్నాం కదా, చూపిస్తా పదా. సరే పద మామయ్య. మామయ్య ఏంటి మామయ్య ఐలాండ్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చావు? అరే షించాన్ ఏమోరా తెలీదు, ఆ లొకేషన్ అయితే ఎక్కడే చూపిస్తుంది. మామయ్య ఒకసారి పైకి చూడు, ఏముందిరా షించాన్ పైన? ఒరే షించాన్ ఎవడరా? మామయ్య ఏంటి మామయ్య నువ్వు ఐలాండ్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చావు? అరే షించాన్ ఏమోరా, ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. మామయ్య ఒకసారి పైకి చూసావా? ఏముందిరా పైన? ఒరే షించాన్ ఏందిరా అది, ఆయన అంత పెద్దగా ఉన్నాడు. మామయ్య అదే కదా, ఆయన చూసావా ఎంత పెద్దగా ఉన్నాడు? ఒరే షించాన్ ఏందిరా ఆయన అంత పెద్దగా ఉన్నాడు, వాడేనేమో లావా గార్డు. అవును మామయ్య వాడే అనుకుంటా లావా గార్డు. ఒరే అందుకేనేమో అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. అవును మామయ్య అక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక్క ఏరోప్లేన్ కూడా రావట్లేదు. అవును షించాన్, అక్కడికి ఒక్క ఏరోప్లేన్ కూడా రావట్లేదు. మామయ్య ఏంది మామయ్య అంత పెద్దగా ఉన్నాడు? అదే కదరా షించాన్, చాలా పెద్దగా అయితే ఉన్నాడు. మామయ్య చూసావా అక్కడైతే ఏదో దారులు అయితే ఉన్నాయి. ఒరే షించాన్, నాకు ఎందుకో ఇది పోలీసు వాళ్ళు వేసినట్టున్నారా. అంటే గాడ్జిల్లా వచ్చి మొన్న అయితే రచ్చ చేసింది కదా, దానికైతే ఒక ఇల్లు అయితే క్రియేట్ చేసి ఇక్కడైతే పెట్టినట్టున్నారు. అవును మామయ్య అది నిజమే. సరే అయితే పద మామయ్య అయితే. అలాగే రేసించాను పోతున్నాను. మామయ్య చిన్నగా పద, దానికి కానీ శబ్దం వినపడిందంటే ఇంకేం లేదు, మనల్ని ఒక్క తొక్కుతో అయితే చంపేస్తుంది. అవును రచించాను, ఒక్క తొక్కుతో మనల్ని చంపేస్తుంది. మామయ్య ఏంటి మామయ్య వాళ్ళు ఇలా కట్టారు దీన్ని? అదే కదా రచించాను, ఏదో ఉత్తుత్తరం కట్టినట్టు కట్టారు. మామయ్య చూసావా అక్కడ ఏదో ఉంది? రచించాను అవునరా, అక్కడ ఏదో ఉంది. నువ్వైతే ఎక్కడ ఉండు, నేనైతే వెళ్ళి చూసి వస్తా. సరే మామయ్య. ఒరే షించాన్ ఇదేరా లావా బేబీ అయితే. మామయ్య వెంటనే దాన్ని అయితే తీసుకొచ్చేసి. అలాగే రచించాను, తీసుకొచ్చేస్తున్నాను. మామయ్య చూసావా వాడు ఎలా ఉన్నాడు? ఒరే షించాన్ చూసావా ఎంత పెద్దగా ఉన్నాడు వాడు? అవును రచించాన్. అవును మామయ్య వాడైతే చాలా పెద్దగా ఉన్నాడు. సరే రచించాన్, అమ్మయ్య షించాన్ దీని అయితే పెట్టేసుకున్నాను. పద్మయ్య అయితే ఇంకా. అలాగే రచించాను పోతున్నాను, గట్టిగా అయితే పట్టుకో. మనమైతే ఇక్కడ ఆడ ఆగకూడదు, వాడికి కానీ తెలిసిందంటే ఇంకేం లేదు, మనల్ని అయితే చంపేస్తాడు. మామయ్య త్వరగా పద, ఆ లావాగాడు చూసే ముందు మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అవును రచించాను, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం. మామయ్య త్వరగా పద మామయ్య, ఎలాగైనా ఇప్పుడు వీళ్ళనైతే అమ్మేసి మనమైతే కోటీశ్వరులు అయితే అయిపోవాలి. అవును రచించాను, ఎలాగైనా మనమైతే ఇప్పుడు కోటీశ్వరులు అయితే అయిపోవాలి. మామయ్య ఆ లావాగాడు కానీ చిక్కామంటే ఇంకేం లేదు మామయ్య, మనల్ని చితక్ కొట్టేస్తాడు. అవును రచించాను, ఎలాగైనా మనల్ని అయితే చితక్ కొట్టేస్తాడు. మామయ్య అయినా కానీ సేఫ్లో మామయ్య మనం ఇప్పుడు. అవును రచించాను, వీనైతే తీసుకొచ్చేసాం కదా, ఇంకా వాడైతే మనల్ని కనిపెట్టలేడు. అవును మామయ్య మనల్ని అయితే కనిపెట్టాడు ఇంకా. అవును మామయ్య, మనల్ని అయితే ఇప్పుడు వాడు కనిపెట్టలేడు. వెంటనే వీనైతే సిమియాన్కి అయితే ఇచ్చేసి మనమైతే కోటీశ్వర్లు అయితే పోవాలి మామయ్య. అవును రచించాను, మనమైతే ఇప్పుడు వెంటనే సినిమా నుంచి డబ్బు అయితే తీసేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, మేమైతే ఆ లావా గార్డెన్ అయితే అమ్మేసి మేమైతే రిచ్ అయితే అయిపోయాము. ఫ్రెండ్స్ చూసారా, మనమైతే మన ఇల్లు అయితే ఇంకా అప్గ్రేడ్ అయితే చేసాము. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈరోజు వీడియో అయితే ఇంతే, మనమైతే నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.